హలో ఫ్రెండ్స్, నేను మిజడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో వెడ్నెస్డే ఓటింగ్ రిజల్ట్ చెప్పడానికి బాగా టైం తీసుకున్నాం. అసలు ఎట్లా జరుగుతుంది, ఏంది, కిందికి మీదకి ఏమవుతుంది అని చెప్పేసి కొంచెం మధ్యాహ్నం తర్వాత చేద్దామని చెప్పేసి. సో మరి ఓటింగ్ రిజల్ట్ చూసుకున్నట్టయితే చాలా తేడాలు అయితే జరుగుతున్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు చూసిన థంబ్నెయిల్ కూడా కరెక్టే. ఇక ఓటింగ్ రిజల్ట్ వస్తే గౌతమ్ టాప్లో కొనసాగుతున్నాడు ప్రస్తుతానికి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం చెక్ చేసుకొని చెప్తున్నా. మన ఛానల్లో కూడా చూడండి, గౌతమే టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత నిఖిల్ స్థానం ఉంది. నిఖిల్ స్థానానికి ఓట్లు తగ్గిపోయినాయి. నిఖిల్కి ఓట్లు తగ్గుతున్నాయి, గుర్తుపెట్టుకొని ఎందువలన అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత నబీల్కి కూడా ఓట్లు తగ్గుతున్నాయి. ఇక విష్ణుప్రియ వచ్చేసి 4th ప్లేస్కి వచ్చేసింది. గౌతమ్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియకి ఓట్లు పెరిగినాయి. రీసెంట్గా జరుగుతున్న సంఘటన వలన ఎందుకు అనేది కామెంట్ చేయండి. ఎవరైనా సింపతిగా ఫీల్ అవుతున్నారా విష్ణుప్రియ మీద అనేది కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణ ఎప్పుడు విష్ణు కంటే పైన ఉండేది, ఇప్పుడు విష్ణు కంటే కిందికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తేజ, ఆ తర్వాత అవినాష్, 8th ప్లేస్లో పృథ్వీ. థంబ్నెయిల్ ప్రకారం ప్రియురాలికి ఓట్లు, ప్రియుడికి తూట్లు. అంటే మిగతా విషయాల పక్కన పెడితే విష్ణుప్రియ పృథ్వీ విషయంలో పృథ్వీ మీద హేట్రేట్ పెరుగుతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే విష్ణుప్రియ మీద కొంచెం సింపతి అయితే వర్కౌట్ అయ్యి ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఆర్డర్ ఓట్లలో. గౌతమ్ ఫస్ట్, నిఖిల్ సెకండ్, నబీల్ థర్డ్, విష్ణుప్రియ 4th, 5th ప్రేరణ, 6th తేజ, 7th అవినాష్, 8th పృథ్వీ. అలా అని చెప్పేసి డిఫరెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు ప్రేరణ వరకు వదిలేస్తే 5th పొజిషన్ వరకు వదిలేస్తే 6th తేజ, 7th అవినాష్, 9th 8th పృథ్వీ. వీళ్ళ ముగ్గురికి కూడా ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి వీళ్ళది కూడా మారచ్చు. మోస్ట్లీ పృథ్వీ అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అవినాష్, తేజ కూడా కొంచెం పృథ్వీ కంటే బెటర్గా ఉన్నారు. మరి చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎవరిది చేంజ్ అవుతుందో, ఎవరు పోతారనుకుంటారో. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు, మరి ఉందా లేదా, లేదంటే డైరెక్ట్ ఆదివారం రోజు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా, లేదంటే ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారనే అప్డేట్ కూడా ఇస్తారు. మీరైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటే బెటర్ అనుకుంటున్నారా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే బెటర్ అనుకుంటారా, కామెంట్ చేయండి.